అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలనిస్తున్న కూనారం వరి రకాలు, క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులు. రబీ నువ్వు సాగు వివరాలు. లిల్లీ పూల తోటలో పోషక యాజమాన్యం, చీడపీడల నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన ప్రధాన ఆహార ధాన్యపు పంట అయిన వరిని నీటి వసతిని బట్టి సంవత్సరానికి 2 పంటలు ఖరీఫ్, రబీలలో తీస్తుంటారు మన తెలుగు రైతులు. పెరుగుతున్న వరి సాగుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త రకాలను అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అలా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కరీంనగర్ జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మినికిట్ దశలో ఉన్న 3 రకాలను రైతుల క్షేత్రాలలో పరీక్షించగా ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు. మహబూబాబాద్ జిల్లాలో సాగైన ఆ కొత్త రకాల ఫలితాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అదేవిధంగా అధిక దిగుబడులు ఇచ్చే వివిధ చీడపీడలు మరియు తెగులను తట్టుకునే రకాలని తయారు చేయడం కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతము 2వ సంవత్సరం చిరుసంచుల పరీక్షలో ఉన్నటువంటి మన కూనారం స్టేషన్ నుంచి వచ్చినటువంటి రకాలు తీసుకున్నది కనుక KNM 12368 ఈ రకాన్ని యాసంగి అదేవిధంగా ఖరీఫ్లో కూడా సాగు చేసుకోవచ్చు. సన్నగింజ రకము ఇది 120 నుంచి 120 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా షీత్రాట్ మరియు గ్రెయిన్ డిస్కలరేషన్ కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకం. ఇది ఎకరాకి సుమారుగా 28 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ఇంకొక సన్నగింజ రకం వచ్చేసి KNM 12510 ఈ రకము అతి సన్నగింజ రకం కలిగి ఉండి ఈ రకం యొక్క పంట కాల పరిమితి తీసుకున్నది కనుక ఇది 130 రోజుల్లో మనకి పంట అనేది చేతికి వస్తుంది. ఈ రకము కొంతవరకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా అగ్గి తెగులు కూడా తట్టుకుంటుంది. దీని యొక్క అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. తర్వాత మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పటికే ఈ రకము చాలా ఏరియాస్లో తెలంగాణ జిల్లాలో తర్వాత అదేవిధంగా ముఖ్యంగా నల్గొండ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రకం వచ్చేసి మనకి KNM 7715 మధ్యకాలిక రకము. అదేవిధంగా దీనికి మధ్యస్థ సన్నగింజ రకము కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రకం వచ్చేసి మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు కొంచెం తట్టుకోదు. అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకునే రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ రకం యొక్క అన్నం నాణ్యత బాగుంటుంది. తర్వాత మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుందని ఆల్రెడీ మనకి మంచి ఫీడ్బ్యాక్ ఫార్మర్స్ నుంచి వస్తుంది. అదేవిధంగా మొదటి సంవత్సరం చిరుసంచుల పరీక్షలో ఉన్నటువంటి 2 రకాలు కూనారం నుంచి ఉన్నాయి. KNM 12472 అనే రకము దీర్ఘకాలిక రకం. అంటే దీని యొక్క పంట కాలం వచ్చేసి మనకి 145 నుంచి 150 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఈ రకం వచ్చేసి మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. దీని యొక్క అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ రకం వచ్చేసి మనకి ఖరీఫ్ వరకే సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరాకి దీని యొక్క దిగుబడి వచ్చేసి మనకి 28 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడి వచ్చే రకంగా దీన్ని తీసుకోవచ్చు. మొదటి సంవత్సరం చిరుసంచుల పరీక్షలో ఉన్నటువంటి ఇంకొక రకం వచ్చేసి మనకి 13555 ఇది దొడ్డుగింజ రకము. దీని యొక్క పంట కాలం వచ్చేసి 130 రోజులు. ఇది కొంతవరకు దోమను తట్టుకుంటుంది. అదేవిధంగా అగ్గి తెగులు కూడా తట్టుకుంటుంది. గింజ నాణ్యత తీసుకున్నప్పుడు IR64 లాగా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క మిల్లింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 100 కిలోల
మనము వడ్లను ఆడించినప్పుడు సుమారుగా మనకి 67 నుంచి 68 కిలోల వరకు మనకి బియ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కూనారం నుంచి రూపొందించినటువంటి ఇవన్నీ మొదటి సంవత్సరం అదేవిధంగా రెండవ సంవత్సరం చిరు సంచుల పరీక్షలో ఉన్నటువంటి రకాలు ఇప్పటికే చాలా వరకు ఇప్పుడు పంట కోత దశలో ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ రైతులు కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఈ వెరైటీస్ గురించి రావడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున వివిధ రకాలను మంచి రకాలను రైతులకు కాలానుగుణంగా అందించడం జరుగుతుంది. సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సోనా RNR 15048 అనే ఒక రకాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రకము అతి సన్న గింజ రకమే కాకుండా 125 రోజుల్లో మంచి దిగుబడినిచ్చే రకంగా రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇకపోతే దొడ్డు రకాల విషయానికి వచ్చినప్పుడు MTU 1010 అనే రకం బాగా ప్రాచుర్యంలో ఉంది. గతంలో IR 64 అనే రకం ప్రాచుర్యంలో ఉండేది. దానికి ప్రత్యామ్నాయంగా KNM 118 అనే ఒక రకాన్ని మేము ఇవ్వడం జరిగింది. గింజ గట్టిగా ఉండి, గింజ బరువు ఎక్కువగా ఉండి, గింజ రాలిక తక్కువగా ఉండి రైతుల ఆదరణ పొందింది. ఇవే కాకుండా JGL 24423 అనే దొడ్డు రకము, JGL 27356 అనే అతి సన్న గింజ రకము, తర్వాత RNR 31479 అనే ఇంకొక అతి సన్న గింజ రకం కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొన్ని రకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అది KPS 625 అనే ఒక రకము, తర్వాత WGL 1286 అనే రకము. ఈ రకాలు లేకుండా జగిత్యాల నుంచి JGL 33124 అనే ఒక రకము, రుద్రూరు నుంచి RDR 1200 అనే ఒక రకము, అదేవిధంగా RDR 1162 అనే ఒక రకం. ఇవన్నీ కూడా అతి సన్న గింజ రకాల కింద మేము త్వరలో విడుదల చేయబోతున్నాం. అతి సన్న గింజ రకాలకు డిమాండ్ ఉన్న దృష్ట్యా రెండవ సంవత్సరం పరీక్షలో మనకు ఈ కూనారం నుంచి KNM 12368, అదేవిధంగా 12510, KNM 7715 ఈ రకాలే కాకుండా మనకు కంపసాగర్ నుంచి కూడా మొదటి సంవత్సరం పరీక్షలు కూడా ఒక 3 సన్నగింజ రకాలు ఉన్నాయి. ఈ విధంగా మనకు దాదాపు 7 నుంచి 8 సన్నగింజ రకాలను రైతుల పొలాల్లో పరీక్షలలో పెట్టాము. అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రానున్న కాలంలో దిగుబడి గణనీయంగా పెంచే విధంగా రైతులకు మంచి రకాలు అందించే దిశగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందన్నమాట. తాను పండించిన వరిని చూపిస్తున్న ఈ రైతు సొల్లేటి జైపాల్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వరిని పండిస్తున్నారు. దేశీ రకాలతో పాటు ఈ ఏడాది సార్వాలో కూనారం రకాలైన KNM 12150, 7715, 12368 రకాలను పండించారు. కూనారం వరి రకాల గుణగణాలేమిటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నేను గత 10 సంవత్సరాల నుండి ఫ్లాట్లో కేవలం ఆర్గానిక్ క్రాప్స్ మాత్రమే వేస్తూ ఉన్నాను. KNM అంటే కూనవరం 12510. ఇది అతి సన్నగా ఉంటుంది, పొట్టి రకంగా ఉంటుంది, అడ్డం పడదు, మంచిగా. కూనవరము 7715, ఇంకొకటి కూనవరము 12368. ఈ 12368 అనేది చాలా అంటే మాకున్న ప్లాట్లలో అధిక ఈల్డ్ ఇచ్చి చాలా సన్నలు అంటే అతి సన్నగా ఉన్నది కాబట్టి దీన్ని ఎక్కువ ప్రిఫర్ నేను చేస్తున్నా. జనరల్గా ఇప్పుడు కొత్తవి కనిపెట్టి కొత్త వెరైటీస్లలో కూడా అన్ని రోగాలకు కొంత రెసిస్టెన్స్ ఉండే శాస్త్రవేత్తలు కనిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ BPT ఎందుకు వేస్తలేరంటే అది వారానికి ఒకసారి మందు కొట్టవలసి వస్తుంది. విపరీతమైన పురుగులు, అది బెడ ఎక్కువ ఉన్నది. వీటన్నిటిని తగ్గించడానికే శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసి కొత్తగా వచ్చే వాటికి ఈ రోగాలను తట్టుకునే శక్తి కనిపెడతాను. నేను ఇప్పుడు సేంద్రియ వరి సాగు, దీనికి దేశవాళీ రకాలు. ఇది చూడండి, ఇది ఎంత సన్నగా ఉన్నాయి. బహురూపి, అది దుద్దేశ్వరి. ఇవి 1 ఇయర్ తర్వాత బియ్యం బట్టి పెట్టే దీంట్లో ఆల్ మైక్రో మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇవన్నీ కూడా పదార్థాలు ఉన్నాయి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇది ఫైబర్ క్రాప్. దీన్ని తినటం వల్ల పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మంచి ఆరోగ్యంగా ఉంటారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏదైతే రైతులు ఉన్నారో తన సొంతం కొరకైనా కూడా మందులు వాడకుండా కొంత ట్రై చేయాలని, వాళ్ళకు రుచి వచ్చిన తర్వాత, వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మొత్తం మారుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో వాడకం పెరిగిన నూనె గింజల పంట నువ్వు. పెరుగుతున్న వాడకంతో ఇటీవల సాగు విస్తీర్ణం పెరిగింది. నువ్వును 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తుంటారు.
ఖరీఫ్లో పండించిన దానికంటే రబీ మరియు వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రబీ పంటగా నువ్వును డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు విత్తేందుకు అనువైన సమయం. 90 రోజుల్లో అందివచ్చే ఈ పంట సాగులో మేలైన రకాలను ఎంచుకొని తగిన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ రబీ నువ్వు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు ఈ నువ్వు పంట వేసుకోవడానికి అందరూ సమాయత్తం అవుతూ ఉన్నారు. విత్తే సమయానికి వచ్చినప్పటికీ ఈ డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కూడా అదునైన కాలం అని చెప్పవచ్చు. నేలలు మనం చూసుకున్నట్టయితే ఈ నేలల్లో మనకు నీరు ఇంకిపోయే నేలలు అలాగే మురుగు బయటికి పోయే నేలల్ని మనం ఎంచుకుంటే మంచిది. అలాగే రకాల విషయాన్ని కూడా రైతు సోదరులు జాగ్రత్తలు వహించాలి. రకాల్లో ప్రధానంగా ఈ రబీ పంట కాలంలో YLM 17 ఇది మనకి 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఎకరాకి 340 కిలోల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. 52.5% వరకు కూడా నూనె ఉంటుంది. ఇది కోస్తా జిల్లాల్లోనూ అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా ఇది అనువైనటువంటి రకం. ఆకుమచ్చ తెగుల్ని తట్టుకొని పెరిగే రకం అనమాట. అలాగే YLM 66 66 అంటాం. ఇది శారద అనే రకం. ఇది 80 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఎకరాకు 600 కేజీల వరకు కూడా దిగుబడి మనకు అందిస్తూ 51.5 నూనె శాతాన్ని కలిగి ఉండి మనకి కోస్తాకు అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనువైనటువంటి రకము. ఇది మనకి బూడిద తెగుల్ని అలాగే ఆకుమచ్చ తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం అనమాట. అలాగే విత్తన మోతాదు విషయానికి వచ్చినప్పటికీ ఇది మనకి 2 కేజీలు ఒక ఎకరాకి ఈ నువ్వుల తోలకు విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి విషయానికి వచ్చినప్పటికీ నువ్వు విత్తనాలని థైరామ్ కానీ క్యాప్టాన్ కానీ మ్యాంకోజెబ్ని కానీ ఏదో ఒక మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపీడలు రాకుండా మనము నివారించవచ్చు. విత్తే దూరం విషయానికి వచ్చినప్పటికీ అంటే మనం వరుసల్లో విత్తుకున్నప్పుడు వరుసకి 30 సెంటీమీటర్లు అలాగే మొక్కకి వరుసలో మనకు 15 సెంటీమీటర్ల వరకు కూడా దూరాన్ని పెట్టుకొని మనం విత్తుకున్నట్టయితే దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే దీంట్లో కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ విత్తిన వెంటనే ఈ పెండిమెథాలిన్ అనే మందుని 800 మిల్లీలీటర్ల నుంచి ఒక 1000 మిల్లీలీటర్ అంటే 1 లీటర్ వరకు కూడా మనం ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కలుపుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజుల లోపు ఒక అంతర్కృషి కనుక మనం చేసినట్టయితే ఎటువంటి కలుపు సమస్య రాకుండా దీంట్లో మనం సమర్థవంతంగా కలుపుని అరికట్టవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ ప్రధానంగా కూడా ఇది నూనె గింజ పంట కనుక భాస్వరాన్ని ఎప్పుడూ కూడా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనే వేసుకున్నట్టయితే ఆ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో సల్ఫర్ అనేది ఉండటం వలన ఈ సల్ఫర్ అనేది నూనె గింజల్లో నూనె శాతాన్ని పెంచడానికి నూనె తయారీకి ఉపయోగపడుతుంది కనుక రైతు సోదరులు DAPకి బదులుగా SSP అనేది వాడకం అలవాటు చేసుకోవాలి. అందుకు గాను మనకి 16 కిలోలు నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వేసుకోవాలి. ఈ ఎరువుల యాజమాన్యం చేసినప్పుడు కూడా నత్రజని 2 భాగాలుగా చేసేసి సగభాగము అలాగే మొత్తము SSPని అలాగే మొత్తం MOPని లాస్ట్ దుక్కులో వేసేసి కలిదునుతాం. అలాగే మిగిలినటువంటి సగభాగపు నత్రజని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే మొక్క అనేది బాగా పెరిగి అధికంగా కాయలు వచ్చి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ విత్తనాలు విత్తిన వెంటనే ఒక తడి ఇస్తూ అలాగే 35 నుంచి 40 రోజుల్లో ఒక తడిని పూత దశలోను అలాగే కాయ ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా పంట ఉండి అధికంగా దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. దీంట్లో సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ నువ్వులో ఈ రసం పీల్చే పురుగులు కూడా మనకి వచ్చి పంటను నష్టపరిచే అవకాశం అనేది ఉంటుంది కనుక దాంట్లో కూడా ఈ తామర పురుగులు అలాగే ఈ పచ్చదోమ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఈ 2 పురుగులు కూడా మనకు ఆకులు అడుగు భాగాన ఉంటూ దాని నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందనంటే ఆకులు అనేవి పాలిపోయి పసుపు రంగులోకి మారిపోయి మొక్క అనేది పెరగకుండా గిడసబారిపోవడం కూడా జరుగుతుంది. ఈ రెండింటిని కూడా మనం నివారించాలంటే థయామెథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎసిటామిప్రిడ్ కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నివారించవచ్చు అనమాట. ఈ వెర్రి తెగులు విషయానికి వచ్చినప్పటికీ ఇది మనకి రసం పీల్చే పురుగుల ద్వారా మనకి ఉధృతి అనేది పెరగడం అలాగే వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నివారించినట్టయితే ఈ వెర్రి తెగుల్ని మనం తగ్గించవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు ఈ వెర్రి తెగులు అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది కనుక మనం సకాలంలో పంట విత్తినట్టయితే వెర్రి తెగుల తాలూకా రావడాన్ని మనం ఆపొచ్చు అనమాట. బూడిద తెగుల విషయానికి వచ్చినప్పటికీ ఈ బూడిద తెగులు అనేది రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం అలాగే మంచుతో కూడినటువంటి చలి వాతావరణం ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు పంట తాలూకా ఆకుల మీద ఈ తెలుపు రంగు అనే మచ్చలు ఏర్పడతాయి. అలాగే వీటి తాలూకు ఉధృతి పెరిగినప్పుడు మొక్క ఆకు తాలూకు పై భాగంలోనూ అలాగే కింది
భాగంలోనూ అలాగే కాయ మీద కూడా ఈ తెలుపు రంగు మచ్చలు వచ్చేసి ఆకులనేవి నల్లగా మాడిపోవడం కూడా జరుగుతుంది. నివారణకు హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడము, అలాగే ప్రొపికొనజోల్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం తగ్గించుకోవచ్చు. రైతు సోదరులు నువ్వు పంటలో తగుడు యాజమాన్యాన్ని నేలల దగ్గర నుంచి మరి చీడపీడల యాజమాన్యాన్ని కూడా సక్రమంగా చేసినట్టయితే మంచి దిగుబడి ఎకరాకు ఒక 2.5 క్వింటాల వరకు తీసినా కూడా మంచి నికర ఆదాయాన్ని అనేది రైతు సోదరులు పొందవచ్చు. అలంకరణ పూలు ఎన్ని వచ్చినా సంప్రదాయ పూలకు స్థానం చెదిరిపోలేదు. వీటిలో కనకాంబరం, మల్లె, జాజి, లిల్లీలు బహువార్షికాలు. లిల్లీని ఒకసారి నాటితే 3 ఏళ్ల వరకు పూల దిగుబడిని పొందవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నగరాలకు, పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో లిల్లీ పూతోటలను సాగు చేస్తున్నారు రైతులు. దీన్నే సంపంగి, నేల సంపంగి అని, ట్యూబ్ రోజ్ అని కూడా అంటారు. లిల్లీలో సింగిల్, డబుల్ రకాలు ఉండగా సింగిల్ రకాలను దండల తయారీకి, డబుల్ రకాలను పూజలు, కట్ ఫ్లవర్ గాను, బొకేలు, ఫ్లవర్ వాజులలో అలంకరణ కోసం వాడుతుంటారు. ప్రస్తుతం సాగులో ఉన్న లిల్లీ తోటలు పలు దశల్లో ఉన్నాయి. లిల్లీ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్య చీడపీడలు. ముఖ్యంగా ఈ కాలంలో పెంకు పురుగులు, ఆకుమచ్చ, పువ్వుకుళ్ళు తెగుళ్లు పూల నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. నాణ్యమైన పూల దిగుబడి కోసం లిల్లీ పూల సాగులో పాటించాల్సిన సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జహరా సల్మా. లిల్లీ అనేది నేల సంపంగి అని పిలుస్తాము. ఇది ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికంగా రైతులు సింగిల్ వెరైటీని విడిపూల సాగుకి పండిస్తారు. ఇది బహువార్షిక పంట కావటం వలన లిల్లీలో ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్లయితే చివరి దుక్కులో 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు మరియు 200 కిలోల వేప చెక్క, 1 కిలో ట్రైకోడెర్మా హార్జియానం బాగా కలిపి చివరి దిక్కులో కలుపుకోవాలి. దీంతో పాటుగా 300 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కలుపుకోవాలి. లిల్లీ సాగులో 30, 60 మరియు 90 రోజుల సమయంలో పైపాటుగా 25 కిలోల అమోనియం సల్ఫేట్ మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పైపాటుగా వేసుకోవాలి. అదేవిధంగా పూత దశ మనకి 100 నుంచి 110 రోజుల నుండి పూత దశ మొదలవుతుంది. పూత దశలో ఉన్నప్పుడు సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని 3 నుంచి 4 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల పూత నాణ్యత పెరుగుతుంది, పువ్వు సైజు పెరుగుతుంది. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ 13,045 3 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ రెండో సంవత్సరం, ఎందుకంటే ఇది బహువార్షిక పంట లిల్లీ, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల అమోనియం సల్ఫేట్ రెండో దశలో అంటే మే, జూన్ నెలలో వానలు కురిసే ముందుగా నెలలో బాగా కలుపుకోవాలి. దీనివల్ల రెండో సంవత్సరం పూత కూడా చాలా అధికంగా వస్తుంది. సస్యరక్షణని చూసినట్లయితే ఈ మధ్య కాలంలో పెంకు పురుగు లార్వా ఆశిస్తుంది. ఇది చాలా చిన్నగా 4 నుంచి 5 mm సైజులో ఉంటాయి. లేత తెలుపు మరియు పసుపు రంగుల్లో మొగ్గ లోపల పువ్వుని మొత్తం ఆశించి తినేసి కుళ్ళిపోతుంది. దీని ప్యూపా భూమిలో ఉంటుంది. లార్వా దశలో మొగ్గ లోపల ఈ లార్వా గుడ్లు పెట్టడం వల్ల లార్వా లోపల పువ్వుని మొత్తం ఆశించి ఆకారం పోయి నల్లగా మాడిపోతున్నాయి. నివారణకు ఇంకా పరిశోధన జరుగుతుంది. అయినా కూడా దీని లైఫ్ సైకిల్ని మనం ఆపటానికి ముందు జాగ్రత్తగా 1% నీమ్ ఆయిల్ని 2.5 ml ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా లాంబ్డాసైలోథ్రిన్ 0.5 ml, స్పైనోసాడ్ 0.5 ml ప్రతి లీటర్ నీళ్ళలో పిచికారీ చేసుకోవాలి. వీటిని ఈ మందులను మార్చి స్ప్రే చేయడం వల్ల వీటిని నివారించుకోవచ్చు. అయితే పూత మొదలైన తర్వాత కాకుండా అంటే మొగ్గ మనకి చాలా చిన్నగా ఉన్నప్పుడే ఈ పిచికారీలను చేసుకోవడం వల్ల చాలా వరకు వీటిని నివారించుకోవచ్చు. రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు, పేనుబంక ఇవి కూడా లిల్లీని ఆశిస్తాయి. వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml ఫిప్రోనిల్ పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ళని చూసినట్లయితే ఆకుమచ్చ తెగులు
ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వ్యాపిస్తాయి. ఆ మచ్చలు వ్యాపించి ఆకులు ఎండిపోతాయి మరియు పూత కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దీని నివారణకు మ్యాంకోజెబ్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాండం తెగులు లిల్లీలో ఎక్కువగా సోకుతుంది. కాండం దగ్గర మొత్తం కుళ్ళిపోయి ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు కార్బెండజిమ్ 1 గ్రామ్ ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి అయితే ఆ ఆకులను మొత్తం తీసేసి ఈ ద్రావణాన్ని లోపల ఉన్న దుంపలు తడిచేటట్టు పూర్తిగా పోసుకోవాలి. పువ్వు కుళ్ళు తెగులు కూడా చూస్తాము. పువ్వులు పూర్తిగా గోధుమ రంగులో మారిపోయి కుళ్ళిపోయి వంకర్లు పోతాయి. ఇది సోకిన మొక్కల్లో ఆ పువ్వులను పూర్తిగా తీసివేసేయాలి. వీటిని నివారణకు స్ట్రెప్టోమైసిన్ 1 గ్రామ్ ప్రతి 10 లీటర్ల నీళ్ళలో కలిపి చేసుకోవడం వల్ల దీన్ని నివారించుకోవచ్చు. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలను అవలంబించడం వల్ల రైతులు మంచి దిగుబడులను సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వారం 10 రోజుల నుంచి పలుకుతున్న గుడ్డు ధరలు పెంపకందారులకు ఊరట కలిగిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఎదురైన నష్టాలకు కొంత ఊరట కలిగినట్లయిందంటూ గోదావరి జిల్లాల రైతులు చెబుతున్నారు. గత 20 రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతులు పెరగడం, స్థానికంగానూ వినియోగం పెరగడంతో గుడ్డు ధర 6 రూపాయలకు చేరిందని చెబుతున్నారు. దీనికి తోడు దాణాలో వినియోగించే సోయా ధర టన్నుకు 3 నుంచి 4,000 రూపాయల వరకు తగ్గింది. మేత ధరలతో లెక్కిస్తే ఒక్కో గుడ్డు ధర 4.5 రూపాయలకు గిట్టుబాటు అవుతుందని, ప్రస్తుతం ధరల ప్రకారం గుడ్డుకు ₹1.40 వరకు మిగులుతుందని రైతులంటున్నారు. కరోనా రావడం వచ్చిన దగ్గర నుంచి కూడా పౌల్ట్రీ పరిస్థితి గత 3 సంవత్సరాల నుంచి విపరీతమైన నష్టాలు నడుస్తూ ఉన్నది. ఆ నష్టాలను తట్టుకుంటూ పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటూ పౌల్ట్రీ రన్ చేసుకుంటూ వస్తున్నారు. గత 2 నెలలుగా మాత్రం గుడ్డు మార్కెట్ కొంచెం గణనీయంగా పెరగడం వల్ల కొంచెం వెసులుబాటు కలిగింది. ఈ 15 రోజులు బట్టి మాకు ₹5.95 రేట్ అయింది. దాంట్లో మనకి గుడ్డుకి ₹1.40 చొప్పున మిగులుతుంది. అదేవిధంగా సోయా రేటు కూడా టన్నుకి ₹4,000 తగ్గింది. 4,000కి మాకు టన్ను మేత ధర కొద్దిమంది ₹1,500 దాకా తగ్గింది. అది కూడా కలిసి రావడం వల్ల పౌల్ట్రీ కొంచెం నిలబడడానికి కొంచెం అవకాశం కుదురుతుంది. ప్రస్తుత శీతగాలులకు కోళ్లను వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉన్నందున పెంపకానికి కొంత అదనంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయని రైతులు చెబుతున్నారు. దాణా, ముడిసరుకులైన మొక్కజొన్న, నూకలు వంటి వాటిని ఎగుమతులకు అనుమతి ఇవ్వడం వల్ల అందుబాటులో ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లకు లభిస్తున్న ధర రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ రైతులకు కొంత మాత్రమే వెసులుబాటు కలుగుతుందని, కరోనా వచ్చినప్పట్నుంచి పరిశ్రమ నష్టాలను ఎదుర్కొంటుందని నాయకులు అంటున్నారు. మెయిజు, మిగతా గ్రెయిన్స్ అన్నీ కూడా ఇథనాల్కి, బీర్ ఫ్యాక్టరీలకి ఎక్కువగా వాడటం గురించి పౌల్ట్రీలు వాటితోటి పోటీ పడలేకపోతున్నాయి. అవి కాకుండా ఎగ్ రేట్ ఒకటి కన్సిస్టెంట్గా ఉండకపోతాం. మార్టాలిటీలు మామూలు ఈ వైరస్లో ఇవి కామన్గా ఈ వింటర్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి అది ఒకటి ఎదుర్కొంటుంది పౌల్ట్రీలు. ఫీడ్ గ్రెయిన్స్లోనూ ఇంపోర్ట్లు అవి చేసుకుని రైతులకు అందుబాటులో ఉండేలాగా చూస్తారని కోరుకుంటున్నాం. పౌల్ట్రీ పరిశ్రమ అనేక గండాలను దాటుకుని డిసెంబర్ నెలలో కొద్దిగా ఆశాజనకమైన మార్కెట్ రావటం వల్ల పౌల్ట్రీ రైతులకి కొద్దిలో కొద్ది మేలు జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న కానీ, బ్రోకెన్ రైస్ కానీ ఎక్స్పోర్ట్ అవటం, రెండోది ఇథనాల్ ఈ ఫ్యాక్టరీలకి దీన్ని కొనటం వల్ల మా పౌల్ట్రీ రైతులు ఎవరికి కూడా ఈ 2 రకాల ఇంగ్రీడియంట్స్ కూడా అందుబాటులో లేకపోవటం వల్ల టన్ను ₹27,000 కొని కోళ్ళు మేపటం అనేది ఆర్థికంగా విపరీతమైన భారం మా మీద ఉండటం వల్ల మేము ఎంత రేటు గుడ్డు అమ్మినా కూడా మాకు గిట్టుబాటు అవ్వటం అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. సంవత్సరంలో 11 నెలల్లో నష్టపోయి 1 నెలలో కొద్దిగా ఏదో రేటు పెరిగినందువల్ల ఈ నష్టాలన్నీ పూడిపోతాయనేది జరిగే పని కాదు. ప్రస్తుతం కోడిగుడ్లకు పలుకుతున్న ధరలు కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ మరికొంతకాలం ఇవే ధరలు కొనసాగితే బాగుంటుందని రైతులు కోరుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.